2019, 24 ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నావు. ఆ రోజు కూడా ఈ రాష్ట్రంలో పొగాకు పండించిన రైతులు ఉన్నారు. ఆ రోజు కూడా ధరలు ఏ విధంగా ఉన్నాయో నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిస్తే నిజాలు అయిపోవు. రికార్డు ఉంది. నేను అందుకే ప్రతిసారి ఛాలెంజ్ చేస్తున్నాను. ఈరోజు ఛాలెంజ్ చేస్తాను. నీ 5 సంవత్సరాల్లో పొగాకు రేట్లు ఏ విధంగా ఉండేవి? రేట్లు పడిపోయేటప్పుడు బాధ్యత గల ప్రభుత్వంగా ఒక్క రోజైనా నువ్వు స్పందించావా? డిస్కస్ చేద్దాం రా, డిబేట్ చేద్దాం రా. రావడానికి సిగ్గుగా ఉంటే నీకు నచ్చిన వాళ్ళతో వీడియో కాన్ఫరెన్స్ పెట్టు. నేను అడుగుతాను, నువ్వు ఆన్సర్ చేయి. నువ్వు అడుగు, నేను ఆన్సర్ చేస్తాను. విఘ్నులైనటువంటి రైతులు ప్రజలు డెసిషన్ తీసుకుంటారు. ఈ రోజు వెళ్ళి మాట్లాడుతున్నాడు. అయ్యా గొడ్డల పార్టీ అధ్యక్ష, 2019లో నువ్వు అధికారంలోకి వచ్చావు. ఎఫ్సివి పొగాకు 2019లో నోట్ దిస్ పాయింట్ రాసుకోవాలి. పాత్రికేయులకు కోరుతున్నాను, వాస్తవాలు ప్రజలకు తెలియచేయాలి. తప్పుంటే నిలదీయండి, అడగండి. మళ్ళీ చెప్తాను. 2019లో గొడ్డల పార్టీ అధ్యక్షుడు వచ్చేసరికి ఎఫ్సివి కేజీ 140 రూపాయల రేటు ఉండేది. 2020లో 140 రూపాయలు, 2021లో 161 రూపాయలు, 2022లో 192 రూపాయలు, 2023లో 248 రూపాయలు. నీ పరిపాలనలో 142, 140, 161, 192, 2023లో 243 రూపాయలు రేట్లున్నాయి. ఇదేదో అచ్చెన్నాయుడు రాసుకొని చెప్పింది కాదు. ఎఫ్సివి పొగాకంటే పొగాకు బోర్డులోనే మొత్తం రికార్డు అంతా ఉంటుంది. నీ హయాంలో ఆ రేట్లుంటే మేము 2024లో అధికారంలోకి వచ్చాం. రేట్లు అనేవి ఏదో తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తే పెరిగిపోవు, తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తే తగ్గిపోవు. దీనికి అనేక కారణాలు ఉంటాయి. ఇంటర్నేషనల్ మార్కెట్, ఎక్కడికి మనం ఎక్స్పోర్ట్ చేయాలో అక్కడ కూడా ఇదే పొగాకు పండించడం, ఇన్ని కారణాలతో ధరల మీద ప్రభావం ఉంటుంది. 2024లో 326 రూపాయలు కేజీ అమ్ముకున్నారు. నీ హయాంలో 248 చివరిది. మేము వచ్చిన తర్వాత 326 కేజీ. 2025లో 300 రూపాయలు. ఈ సంవత్సరం ధర తగ్గింది, వాస్తవం అది. 275 రూపాయలు ఈరోజు కొంటున్నారు, అత్యధిక రేటు. ఏమ్మా గొడ్డల పార్టీ, నీ పరిపాలనలో ఎలాగున్నాయి రేట్లు? మా పరిపాలనలో ఎలాగున్నాయి రేట్లు?